తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో పార్టీలన్నీ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. మరో 4 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటి నుంచే ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో దిగాయి. సై అంటే సై అంటూ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా పార్లమెంట్ ఎన్నికల్లో పవర్ చూపిస్తామని సవాళ్లు విసురుతున్నాయి. ప్రజా యుద్ధానికి అవసరమైన అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల గెలుపు జోష్తో కాంగ్రెస్ ఉంటే అసెంబ్లీ ఫలితాల దెబ్బతో ఈసారి సత్తా చాటాలని బీఆర్ఎస్, బీజేపీ భావిస్తున్నాయి. దీంతో గతంలో లాగా కాకుండా ఈసారి ఎన్నికల్లో హోరాహోరీ వార్ ఉండనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ సుమారు 15 లోక్సభ స్థానాల్లో పాగా వేయాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇన్ఛార్జీలను నియమించింది. అలాగే ఇతర పార్టీ నేతల హస్తం వైపు చూస్తున్నట్టు స్పష్టమవుతుంది. 4 లోక్సభ ఎంపీలు, 2 రాజ్యసభ ఎంపీలు కాంగ్రెస్తో టచ్లోకి వెళ్లారని తెలుస్తుంది. దీనితో పార్లమెంట్ సమావేశాలు ఉన్నా సరే వెంటనే హైదరాబాద్ వచ్చేయాలని కేసీఆర్ ఆయా ఎంపీలని ఆదేశించారు. ఎంపీలంతా అందుబాటులో ఉండాలని ఆయన నుంచి ఆదేశాలు రావడంతో ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు అందరూ వెనక్కి వచ్చేశారు. హైదరాబాద్లో ఎంపీలతో కేసీఆర్ విడివిడిగా భేటీ కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ తప్పు జరిగింది, వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో ఆ తప్పులకు అవకాశం ఇవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తారని అంటున్నారు. పార్టీ మారే ఉద్దేశం ఉన్న ఎంపీలను బుజ్జగించడంతో పాటు అభ్యర్థులను కూడా ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నారని, ఎవరైనా పార్టీ మారే ఉద్దేశంలో ఉంటే చివరి క్షణం వరకు వారిని భరించాల్సిన పని లేదని కేసీఆర్ అంచనాకి వస్తున్నారు. మరోవైపు కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తారనే చర్చ జోరుగా సాగుతుంది. ఆయన మళ్లీ మెదక్ నుంచి బరిలో ఉంటారని చెప్పుకుంటున్నారు. దీనిపై ఏమైనా చర్చిస్తారా అనే ఆసక్తి మొదలైంది. ఇప్పటికే ఎంపీలుగా ఉన్న వారి స్థానంలో కొత్త వారిని పెట్టాలనే డిమాండ్ కూడా పార్టీలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.